Hello guys, welcome to my channel Miss Mom. నా పేరు శాలిని సిక్దర్ అండ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందు ఒక స్పెషల్ గెస్ట్ తో వచ్చాను అండ్ ఆ స్పెషల్ గెస్ట్ పేరు వచ్చేసి సహస్ర అక్క. హాయ్ శాలిని. ఓకే సో గైస్ అక్క గురించి ఈ రోజు మనం ఒక క్విక్ ఇంటర్వ్యూ పెట్టుకుంటున్నాము ఎందుకంటే అక్క కూడా సూన్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయబోతున్నారు. అంటే మన యూట్యూబ్ కమ్యూనిటీకి ఇంట్రడ్యూస్ అయిపోతారు ప్లస్ జాయిన్ అయిపోతారు అండ్ అక్కకి కొంచెం మోటివేషన్ గా ఉంటుందనేసి మనం ఈ షార్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి పెట్టుకుంటున్నాము. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ వచ్చేసి కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్సే కాదు, మేము మేకప్ చేస్తూ ఇంటరాక్ట్ అవుతాము. సో అక్క మన వ్యూవర్స్ కి నీ గురించి ఒక క్విక్ ఇంట్రొడక్షన్ ఇవ్వు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సహస్ర. నేను ఒక ట్రాన్స్జెండర్ని. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను కాళహస్తిలో ఉంటాను, అప్పుడప్పుడు తన ఇంటికి వస్తున్నాను. ఈరోజు మీకోసం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా కాబట్టి తను నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది. సి ఇలాగా మనం ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ వస్తేనే కదా బాగుంటుంది. ఓకే సో లెట్స్ స్టార్ట్ ద మేకప్ సెషన్ యాజ్ వెల్. కొంచెం ఎక్కువ కొట్టేసుకున్నాను. ఓకే సో అక్క నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఒక ట్రాన్స్జెండర్ అని ఎలా అండ్ ఎప్పుడు ఫీల్ అయ్యారు అది కొంచెం చెప్పండి. అది ఏంటంటే నేను 7th క్లాస్లో చదివేటప్పుడు నా నడవడిక, నా మాట తీరు ఒక రకంగా డిఫరెంట్గా ఉన్నాయి. చాలామంది ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు, బయట వాళ్ళు కూడా అనేవాళ్ళు, నువ్వేంట్రా ఇలా నడుస్తున్నావు, నువ్వేంట్రా ఇలా నడుస్తున్నావు, ఏంటి నీ బాస్ ఏంటి, నువ్వేంటి చేతులు తిప్పుతా మాట్లాడుతున్నావు, ఆ విధంగా అనేవాళ్ళు. కానీ ఏంటంటే నేను కొన్ని అనివార్య కారణాల వల్ల నా ఎడ్యుకేషన్ కంప్లీట్ కావాలనే ఉద్దేశంతో నేను ఎక్స్పోజింగ్ చేయలే ఎక్కడ. అంటే నాకు నచ్చినట్టు లైఫ్ని బతకాలని అనుకోలేదు. పేరెంట్స్కి నచ్చినట్టు ఉంటా నా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేసి ఆఫ్టర్ ఐఎమ్ ట్రాన్స్జెండర్గా కన్వర్ట్ అయ్యాను. అంటే ఇన్ షార్ట్గా చెప్పాలంటే మీ మీద ఒక సొసైటీ తరఫు నుంచి ఒక ప్రెషర్ ఉంది. లైక్ మీ గురించి మీరు చెప్పారంటే మీకు నచ్చినట్లుగా మిమ్మల్ని హ్యాపీగా ఉండనీరు అన్న ప్రెషర్ తోనే మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాక ట్రాన్స్జెండర్ అనేసి లైక్ రివీల్ చేశారు. అండర్స్టాండబుల్, ఆ ప్రెషర్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఏంటంటే లైఫ్లో మేము ఎన్ని స్ట్రగుల్ అవుతున్నామో అనేది నాకు తెలుసు కదా. కరెక్టే, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు వీడియోస్ చేస్తున్నారు, చూస్తున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది కూడా మన వ్యూవర్స్కి తెలుసు. కానీ నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నెక్స్ట్ టైం నుంచి మీరు చూస్తారు. అంతే కదా అక్క. అయితే నువ్వు ఒక ట్రాన్స్జెండర్ అని తెలిసిన తర్వాత మీ ఫ్యామిలీ యొక్క రియాక్షన్ ఎలా ఉంది? మా ఫ్యామిలీ యొక్క రియాక్షన్ అంటే ఫస్ట్ చాలా బాధపడ్డారు. అమ్మ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ. మా ఫాదర్ లేరులేండి, ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఓన్లీ అక్క, చెల్లి, అమ్మ చాలా బాధపడ్డారు. కానీ తర్వాత సొసైటీలో మా గురించి తెలుసు కాబట్టి వింటున్నారు. అందులో వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి అక్క, మమ్మీ కొద్దిగా రియలైజ్ అయ్యారు. అరే ఇది తను కావాల్సిలా చేసింది కదా, తన జెన్యున్ ప్రాబ్లం వల్ల తను ఇలా మారిపోయాడని. ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత కొద్ది రోజులు బాధపడి తర్వాత రియలైజ్ అయ్యి నన్ను యాక్సెప్ట్ చేశారు. మోర్ ఏం టెన్షన్ లేదు. పేరెంట్స్ తరఫు నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మమ్మీ వాళ్ళు వస్తుంటారు, నేను వెళ్తుంటా మా ఇంటికి, పండుగలు, ఫెస్టివల్స్కి, తర్వాత ఏదైనా ఫంక్షన్స్కి, ఒకేషన్స్కి ఇక్కడికి వస్తుంటారు. కాళహస్తికి నేను వెళ్తుంటా మా ఇంటికి. ఆ దాంట్లో అయితే నేను ఫుల్ హ్యాపీ. పేరెంట్స్ దగ్గర మళ్ళీ నేను బాండింగ్ బాగుంది ఇప్పుడు నాకు మళ్ళీ. అవునా? ఇంకొక ఫ్యాక్ట్ చెప్తాను ఫ్రెండ్స్, నా శ్రీమంతం అప్పుడు సహస్ర అక్క వాళ్ళ మదర్ కూడా వచ్చున్నారు. తన శ్రీమంతం నేనే చేసింది. ఎగ్జాక్ట్లీ. సో మా రిలేటివ్స్ అండ్ గెస్ట్ ఎస్పెషలీ బెంగాల్ నుంచి మా తాత వచ్చున్నారు. వాళ్ళు షాక్ అసలు, ఎందుకంటే వాళ్ళ మైండ్లో ట్రాన్స్జెండర్ అంటే చాలా డిఫరెంట్, చెప్పాలంటే ఒక బ్యాడ్ అండ్ డర్టీ ఇమేజ్ ఉంది. ఎప్పుడైతే చాలా షాక్ అయిపోయారు. అసలు అక్కోళ్ళు అరేంజ్ చేశారంటే అసలు బెంగాల్ వరకు వీడియో తీసి చూపించి వాళ్ళకి, ఎందుకంటే మా గురించి అందరికి తెలిసేటట్టు వీళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు, వీళ్ళు కూడా ఓపెన్ మైండెడ్ గా ఉంటారు, ఇలా ఫ్యామిలీతో ఇన్వాల్వ్ అవుతారు, ఎంత బాగా లైక్ సెలబ్రేట్ చేస్తారు అనేది నమ్మలేకపోయారు. బట్
దే వర్ ఎట్ ది ఎండ్ వెరీ హ్యాపీ అండ్ సర్ప్రైజ్డ్. అది అసలుకి నేను ఇప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అంత గ్రాండ్ గా చేస్తామని అనుకోలేదు. తర్వాత వాళ్ళ రిలేటివ్స్ చూసి అసలుకి అది చెప్పలేదు, అసలుకి ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేదు. నేను కూడా ఈ సోషల్ మీడియాలో ఆ సెలబ్రేషన్ ఎక్కువ పెట్టలేదు, ఎందుకంటే ఆ మూమెంట్ లో ఉండడం వేరు, కెమెరా పట్టుకొని తిరగడం వేరు గైస్, కంప్లీట్లీ డిఫరెంట్. మా దగ్గర సెల్లులే లేవు మా దగ్గర. ఎగ్జాక్ట్లీ, హడావిడి ఫుల్ ఎంజాయ్ ఉన్నింది గైస్. నేనైతే అబద్ధం చెప్పను, నేనైతే ఫుల్ ఎంజాయ్. ఎందుకంటే మా షాలుకి ఫంక్షన్ నా చేతుల మీద జరిగింది కాబట్టి నేను ఫుల్ హ్యాపీ. ఓకే అక్క, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో ఎలా పరిచయం అయ్యారు? నేను ఈ ట్రాన్స్ కమ్యూనిటీకి పరిచయం అని అంటే మామూలుగా నేను జాబ్ చేస్తున్నా. యాక్చువల్గా అయితే నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితే జాబ్ చేస్తా, ట్రావెల్ చేస్తున్నా. అప్పుడు ఒక అక్క పరిచయం అయింది నాకు. ఆ అక్క అడిగా నేనే డైరెక్ట్, అక్క నాకు ఇలా ఫీలింగ్స్ ఉన్నాయి, ఇంట్లో కొద్దిగా ప్రాబ్లంగా ఉంది అది ఇది అని అడిగాను. అదే విధంగా నేను జాబ్ చేసే కాడ కూడా నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతిదానికి నన్ను ఎత్తి చూపిస్తున్నారు. నువ్వేంటి ఇలా కస్టమర్స్ నీ వల్ల ఇబ్బంది పడుతున్నారు అది ఇదని. సరే మనం సొసైటీలో మింగిల్ కాలేకపోతున్నామేమో అనే బాధతో నేను అక్కడ అప్రోచ్ అయ్యాను, నాకు పరిచయం కాబట్టి. తన వల్ల నేను ఈ కమ్యూనిటీకి జాయిన్ అయ్యాను. తన వల్ల నేను ట్రాన్స్జెండర్గా మారాను. నేను అనుకున్న నా యొక్క లైఫ్ నేను ఎలా ఊహించుకున్నా ఆ లైఫ్లో నేను ఇప్పుడు ఇలా ఉన్నారు. సో చెప్పాలంటే ట్రాన్స్ గా కంప్లీట్లీ ఓపెన్ అప్ అయిన తర్వాత ఎక్కువ హ్యాపీగా ఉన్నారా, లేదా బిఫోర్ ఏంది మీ లైఫ్ లో ఎలా ఫీల్ అవుతున్నారు? అప్పుడు పేరెంట్స్ కాడ ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఇలా నాకు నచ్చిన లైఫ్ నేను ఎంజాయ్ చేస్తా ఇలా ఉండడం ఇంకా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నేను అనుకునే లైఫ్ ఇదే, నేను ఒక ఆడపిల్లగా ఉండాలి, ఆడపిల్లగా మన ప్రవర్తన ఉంది కాబట్టి ఆడపిల్లగా ఉండాలి. నా ఎయిమ్ అదే, నా గోల్ కూడా అదే. ఇంకా చాలా ఉన్నాయి మీకు చెప్పాల్సిన విషయాలు. ఎగ్జాక్ట్లీ. సో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడు మన సెల్ఫ్ ఒక లోపల ఉన్న పర్సనాలిటీని సప్రెస్ చేయకూడదు, దాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి. అలా ఉంటే మన లైఫ్ చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, డిప్రెషన్ కావడానికి కారణమే ఫస్ట్ అది నిజం. ఆ విషయంలో ఎక్స్ప్రెస్ ఉండాలా. ఆ విషయంలో చాలు నేను చాలా బాధపడుతున్నా. నేనేంటి బయటికి చెప్పుకోలేకపోతున్నాను ఎవరికి, నేను ఇలా ఉండాలా ఇలా ఉండాలా ఇలా ఉండాలా అనిపిస్తుంది. ఒక్కసారిగా నా లైఫ్లోకి నేను ఇలా వచ్చేసరికి ఫుల్ హ్యాపీ కదా. చాలా ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలా, ఎక్స్ప్రెస్ అయిపోండి. ఎవరైతే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో ఉంటారు, లేని వాళ్ళు పోతారు. ఓకే, సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. సో మీరు అసలు ఈ ఊరికి అంటే మన శ్రీకాళహస్తికి ఎలా వచ్చారు? నేను మన శ్రీకాళహస్తికి ఎలా వచ్చానంటే ఎలా యాక్చువల్గా ఇక్కడ మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు నేను కూడా ఇక్కడే. అంటే నేను ట్రావెల్ చేస్తూ ఉన్నా కదా ఆ అక్క నన్ను ఇక్కడ వాళ్ళు బాగుంటుంది, ఇక్కడ కమ్యూనిటీ సూపర్ ఉంటుంది, మీరు ఒకవేళ ఇక్కడైతే జాయిన్ కావాలనుకుంటే ఇక్కడ రావాలనుకుంటే రావచ్చు అని చెప్పారు. ఆ విధంగా నేను అక్కడ వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడే సెటిల్ కావడం జరిగింది. అందులో నేను ఇక్కడ సెటిల్ అయినాక ఇక్కడి వాళ్ళు నా మీద చూపించే ఆ ప్రేమ అభిప్రాయాలు, నా మీద ఉండే వాళ్ళ అభిప్రాయం, మంచి అమ్మాయి చాలా పర్ఫెక్ట్ అమ్మాయి, ఎంత మంచిదంటే చెప్పలేను అసలు. ఫ్రెండ్స్ నువ్వు ఏమైనా అనుకోండి, నన్నైతే వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా నన్ను భావిస్తారు. ఎవరైనా సరే పలకరిస్తే హాయ్ సహస్ర బాగున్నామా, బాగున్నావు తల్లి, ఈ విధంగానే నమ్మదిస్తారు. ఎవరే కానీ నన్ను చులకనగా మాట్లాడడం కానీ ఏది చేయరు. రెస్పెక్టింగ్ బల్ ఉంటుంది నాకు. నాకు తెలిసినంత వరకు నాకైతే ఇక్కడ రెస్పెక్టింగ్గా బాగుంది. ఇవి పీపుల్స్ అందరు కానీ ప్రజలు కానీ ఎవరైనా కానీ బాగా గౌరవిస్తారు. ఆ విషయంలో అయితే నేను ఫుల్ హ్యాపీ. పవర్ కూడా కొట్టేస్తాను నేను మాటల్లో పడి మేకప్ ఏం చేస్తున్నాను ఏం మర్చిపోతున్నా. నేను ఐలైనర్ పెట్టుకోవాలా, జస్ట్ స్కిన్ కేర్ ఐటమ్స్ గైస్, నాకు మేకప్ చేయడం రాదు. నాకు వస్తుంది, అందుకే నేను అన్ని మేకప్ మెటీరియల్స్ అన్ని నాకు కాడ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ.
శ్రీమంతానికి అక్కే నన్ను మేకప్ చేసింది. బై ద వే షీ ఈస్ అ గుడ్ మేకప్ ఆర్టిస్ట్. చెప్పంటావా, నేను మేకప్ ఆర్టిస్ట్. ఎస్. సో ఫ్యూచర్ లో మేము ఆ వీడియోస్ కూడా చేస్తాం, ఓకేనా? ఎలాగో నాకు రాదు, అక్క దగ్గర నేర్చుకుంటా పెట్టుకుంటాం. వావ్, చాలా బాగుంది చూడండి. ఇంకో క్లోజ్ లుక్ లుక్ లుక్. నా దగ్గర ఇవేం లేవు. నాకు ఏది బాగుంటుంది షాలు, లిప్స్టిక్. అవునా? నీ స్కిన్ టోన్ కి నేను చాలా బ్యాడ్. ఒకే కలర్ తెలుసు నాకు, ఇది తప్పితే నేనేం పెట్టుకోను. సరిపోయి అది ఓకే ఓకే. ఇది లిప్స్టిక్, షాలు. ఓ మై గాడ్, అది లిప్స్టిక్. ఇదంతా బ్లష్ అండ్ ఐ షాడోస్ ఇవి. మేకప్ ఆర్టిస్ట్. ఈ మాటల్లో బట్టి మర్చిపోయాం చాలు. నేను ఐలైనర్ పెట్టుకోను, ఐలైనర్ వద్దు, చెడిపోతుంది. నాకు లిప్స్టిక్ ఒక్కటే చాలు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. రెడీ? చూద్దాం ఎవరి కలర్ ఎక్కువ సూట్ అవుతుందో. నాకు మేకప్లో నచ్చేది ఒక్కటే, ఐ మీన్ 2 ఐటమ్సే నచ్చుతాయి. 1 బోల్డ్ లిప్స్టిక్. నాకు బోల్డ్ లిప్స్టిక్ అంటే చాలా ఇష్టము. అండ్ ఐ మేకప్ నాకు ఈ కలర్ చాలా ఇష్టం. నాకు మోస్ట్ ఆఫ్ ద వీడియోలో నేను ఇదే వేసుకుంటుంటాను. రెడ్ అవి చాలా రేర్, బట్ నాకు స్కిన్ కి కూడా ఇదే సూట్ అవుతుంది. మీరే చెప్పండి. వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద మేకప్, ఆల్సో విత్ ద క్వశ్చన్స్. నేనైతే బేసిక్ క్వశ్చన్స్ అడిగాను గైస్. మీకు ఇంకా ఏమైనా అడగాలనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇలానే ఇంకొక సెషన్ కూడా యాక్చువల్లీ బాగానే ఉన్నాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.